గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో మేము ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ పాన్ పెట్టుకుని దాంట్లో నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వచ్చి రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. ఐఎంసీ వారు రైసిన్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా రైసిన్ ఆయిల్ ఉపయోగం ఏంటంటే ఎక్కువ యూస్ చేయక్కర్లేదండి. మనం ఫిష్ కర్రీ అంటే చాలా ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తాం కదా. ఇక్కడ జస్ట్ 3 స్పూన్స్ తీసుకున్నాను నేను. ఐఎంసీ వారి టర్మరిక్ పౌడర్ కొంచెం తీసుకున్నాను. అదేవిధంగా సేందనామక్ కూడా తీసుకోవడం జరిగింది. సేందనామక్ అంటే సైంధవ లవణం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు ఈ థైరాయిడ్స్ అవి రాకుండా కూడా మనం దీన్ని జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా నేను ఆనియన్స్, గార్లిక్ రెండు మిక్స్ చేసి పేస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం. ఈ రెండింటిని కూడా నేను ఆయిల్లో వేయించడం జరిగింది. సిమ్లో పెట్టి కర్రీ ప్రిపరేషన్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా కర్రీలో ఐఎంసీ వారి లాల్ మిర్చి పౌడర్, దీన్ని కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఐఎంసీలో గరం మసాలా, సేందనామక్, అదేవిధంగా ధనియా పౌడర్, ఇవన్నీ కూడా 2 స్పూన్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసిన తర్వాత 2-3 టైమ్స్ జస్ట్ మిక్స్ చేసిన తర్వాత మన ఈ ఫిష్ పీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో డిప్ చేయడం ద్వారా సిమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవడం ద్వారా కర్రీ చాలా బాగుంటుందండి. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి అంటే మనం అన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూస్ చేసాం కాబట్టి కర్రీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే టేస్ట్ సూపర్ అనమాట. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. Thank you so much.